హలో ఫ్రెండ్స్, ఇవాళ అయితే మన రెసిపీ వచ్చేసి వెజ్ బిర్యానీ. కొద్దిగా సింపుల్గా ఎలా చేశానో వెజ్ బిర్యానీ ఈ వీడియోలో చూపెడతాను. మనకు డైలీ రొటీన్ అయిపోతుంది సండేస్లో నాన్ వెజ్ అనేది. కొద్దిగా డిఫరెంట్గా వెజ్ బిర్యానీ ఉండాలని వెజ్ బిర్యానీ ట్రై చేసిన గాయస్. వీకెండ్లలో మనకు చేసుకోనికి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ప్రతిసారి నాన్ వెజే కాకుండా వెజ్ కూడా ట్రై చేయండి గాయస్. ఆలస్యం చేయకుండా వెజ్ బిర్యానీ ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ మనం రైస్ నానబెట్టుకోవాలి. నేను 1.5 గ్లాస్ రైస్ వేస్తే దానికి డబల్గా వాటర్ పోసుకోవాలి. 1.5 అంటే 3 గ్లాసెస్ పోసిన వాటర్. కొద్దిగా శనగపప్పు నానబెట్టుకున్న. గ్రీన్ బటన్ అవైలబుల్ లేకపోతే ఇది నానబెట్టుకోండి, ఇది కూడా బాగుంటుంది. మీ దగ్గర కూడా గ్రీన్ బటన్ అవైలబుల్గా లేకపోతే శనగపప్పుతో ట్రై చేయండి, బాగుంటుంది. ఫస్ట్ సన్నగా కట్ చేసుకోవాలి ఆనియన్స్, వీటిని ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. ఎప్పుడైనా మనం బిర్యానీ చేసేటప్పుడు ఏ బిర్యానీ చేసినా ఫస్ట్ మనం ఆనియన్స్ కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న ఆనియన్స్ అన్ని పక్కన పెట్టుకోవాలి, మనకు లాస్ట్కి ఉపయోగపడతాయి. తర్వాత స్టవ్ పైన గిన్నె పెట్టి దాంట్లో 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకోండి. మీరు ఇక్కడ ఆయిల్ బదులు గీ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఆయిల్ యాడ్ చేసిన తర్వాత గరం మసాలా వేసుకోవాలి. బిర్యానీ లీఫ్, ఇలాచి, లవంగాలు, దాల్చిన చెక్క ఇవన్నీ యాడ్ చేసుకోవాలి సరిపోయానని. మరి కొద్దిసేపుకి పచ్చిమిర్చి, ఆనియన్స్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. సరిపోయేంత అల్లం పేస్ట్ వేసి మిక్స్ చేసి కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా కొద్దిగా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా ఆలు, కొద్దిగా క్యారెట్, ముందుగా నానబెట్టుకున్న శనగపప్పు అది కూడా యాడ్ చేసుకొని బాగా ఉడికేంత వరకు మిక్స్ చేసుకోవాలి. ఉడికిన తర్వాత కొద్దిగా సరిపోయేంత సాల్ట్, కారం, మసాలా, సరిపోయేంత ధనియాల పొడి, సరిపోయేంత కర్డ్ వేసి మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిసేపు మూత పెట్టి ఉంచాలి. ఒక 5 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మనం నానబెట్టుకున్న బియ్యం స్టవ్ పైన పెట్టుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ యాడ్ చేయాలి. కొద్దిగా అల్లం, కొద్దిగా బిర్యానీ ఆకు, కొద్దిగా రైస్కి సరిపోయేంత సాల్ట్ వేసుకోండి. ధనియాల పొడి వేసిన తర్వాత కొద్దిసేపు మూత పెట్టాలి రైస్ ఉడికేంత వరకు. మనకి రైసు ఎలా ఉడికిందో తెలుసుకోవాలంటే రైస్ని ప్రెస్ చేస్తే 2 పీసెస్ అవుతే ఉడికినట్టు. రైస్ ఉడికిన తర్వాత అంతా జాలి గిన్నెలు వేసుకొని వాటర్ లేకుండా చూసుకోవాలి. తర్వాత స్టవ్ అంట పెట్టుకొని మనం మసాలా రెడీ చేసుకున్న మసాలా మళ్ళీ స్టవ్ పైన పెట్టుకొని దాంట్లో కొద్దిగా గీ యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసిన తర్వాత రైస్ అనేది మసాలా పైన వేసుకోవాలి. మొత్తం రైస్ లెవెల్గా సెట్ చేసుకున్న తర్వాత మనం పక్కన పెట్టుకున్న ఫ్రై చేసుకున్న ఆనియన్స్ రైస్ పైన వేసుకోవాలి. నేనైతే సాఫ్రన్ కలర్ యాడ్ చేసుకున్నా గాయస్, ఎల్లో కలర్. మీ దగ్గర కలర్ అవైలబుల్గా లేకపోతే పసుపు వాటర్లో వేసి కలుపుకొని వేసుకోండి. లాస్ట్ క్యారెట్ పీసెస్ కూడా ఇలా యాడ్ చేసుకోండి గాయస్. ఆనియన్స్, క్యారెట్స్ యాడ్ చేసుకోవడం వల్ల టేస్టీగా ఉంటుంది బిర్యానీ మనకు. లాస్ట్కి మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఇలా పెట్టండి గాయస్. మూత పైన ఏదైనా బరువు పెట్టండి, బరువు ఐటమ్ పెడితే కొద్దిగా బిర్యానీ అనేది లోపల దమ్ అవుతుంది మంచిగా. 5 మినిట్స్ తర్వాత ఇలా పొగలు రాగానే ఆఫ్ చేయండి గ్యాస్. స్టవ్ ఆఫ్ చేసినాక ఒక 2 మినిట్స్ వెయిట్ చేయండి. వెయిట్ చేసిన తర్వాత ఓపెన్ చేయండి. ఇక రెడీ అయింది మన వెజ్ దమ్ బిర్యానీ రెసిపీ. టేస్ట్ నెక్స్ట్ లెవెల్ ఉన్నది. For more updates, subscribe this channel.